హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ వస్తాయి. మరి ఏదేవి వరమో సీరియల్లో అంజలికి తన అమ్మమ్మ నైట్ ఇవ్వమని చెప్తుంది భవ్య తన చెల్లెలకి. అలా చెప్పడంతో తను విసుక్కుంటా నైటీలు ఏమున్నాయి నా దగ్గర అనుకుంటా ఇక వాళ్ళ అమ్మమ్మ తిడుతుంది కాబట్టి సరే ఇస్తాను పదా అని తీసుకొని వెళ్తుంది. అలా ఇవ్వడంతో నైటీలన్నీ చూస్తుంది. ఏ నైటీ చూసినా ఏ నైటీ వేసుకున్నా చాలా అందంగా ఉంటుందని తనకు నైటీలు ఇవ్వడానికి మనసు ఒప్పదు. అసలు ఏ డ్రెస్ చూసినా ఈ డ్రెస్ వేసుకుంటే, ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటే తను చాలా అందంగా ఉంటుంది, డ్రెస్లలో ఇంకా అందంగా కనిపిస్తుంది, ఇది మామూలు డ్రెస్లోనే చాలా అందంగా ఉంటుంది, ఇక ఇలాంటి డ్రెస్సులు ఇచ్చిందంటే ఇక చాలా ఇంకా అందంగా ఉంటుందని కుళ్ళుకొని అసలు అంజలికి డ్రెస్ ఇవ్వడానికి అస్సలు ఇవ్వాలని అనుకోకుండా అన్ని డ్రెస్సులు చూస్తూ ఉంటుంది. అలా అంజలికి డ్రెస్ ఇవ్వడానికి మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయదు తన మనసు. ఇప్పుడు నా దగ్గర అన్ని డ్రెస్సులు ఉన్నాయి కానీ నైటీలు అసలు లేవు, ఒకవేళ మమ్మీ దగ్గరనేమో చూద్దాము అని ఇక భవిత గీతాంజలి గదికి వెళ్ళి మమ్మీ ఏదైనా నైటీ ఉంటే మమ్మీ ఒకటి అనగానే గీతాంజలి ఇక అంజలిని చూడకుండా ఆ కబోర్డ్లో ఉన్నాయి చూసుకో అని అంటుంది. అలా చూడడంతో ఇక వెతికి ఒక నైటీ తీసుకొచ్చి అంజలి చేతిలో ఇస్తుంది. అలా ఇవ్వడంతో ఇక వాళ్ళ అమ్మ డ్రెస్ ముట్టుకోవడంతో ఆ డ్రెస్ పట్టుకొని చాలా సంతోషంగా తన ఆనందానికి అవధులు ఉండవు. అమ్మ నీ పొత్తిళ్ళల్లో పెరగకుండా నీ చేతి పట్టుకొని నడవకుండా ఇప్పుడు నీ బట్టలు నా వంటిపైకి వస్తున్నాయమ్మా, నేను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందని చాలా సంతోషపడుతూ ఉప్పొంగిపోతూ ఉంటుంది. అలా అంజలి సంతోషానికి అవధులు ఉండాలి. ఇక అంజలి నైటీ వేసుకొని తన అమ్మమ్మ దగ్గరికి రాగానే తన అమ్మమ్మ అంటుంది నీకు నైటీ చాలా బాగుందమ్మా, బాగుంది అనగానే ఇక సంతోషంతో ఇది అమ్మ నైటీ అమ్మ అని అడగడంతో ఏంటి మీ అమ్మ నైటీయా, మీ అమ్మ నైటీ నీకు ఇచ్చిందా అనగానే లేదమ్మమ్మ భవిత దగ్గర నైటీలు లేవని అనడంతో ఇక అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత భవిత అడిగి నాకు ఇచ్చింది, కానీ నాకని అమ్మకు తెలుసో తెలియదో నాకు తెలియదమ్మా అనగానే ఎందుకైనా మంచిదమ్మా ఈ నైటీ వేసుకొని మీ అమ్మ కంటనైతే పడకు, మరి ఎక్కడి నుంచి పోయి ఏ గొడవ వస్తుందో తెలియదు కదా, తన కంటనైతే పడకు అనగానే సరే అమ్మమ్మ నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎంత త్వరగా అయితే అంత త్వరగా తెల్లారేసరికి స్నానం చేసి ఈ నైటీ తీసేస్తాను, ఈ నైటీ వేసుకోవడంతో అమ్మ నాతోటే ఉన్నట్టు అనిపిస్తుంది, అమ్మని పట్టుకున్నట్టు అనిపిస్తుంది అమ్మమ్మ అనగానే తల్లి నువ్వు చిన్న ఆనందాలను చూసుకుంటున్నావు, ఇష్టపడుతున్నావు, కానీ నీకు తల్లి ప్రేమను దగ్గర చేయాలని మాత్రమే, తనకి ఇష్టం లేకున్నా కూడా మీ అమ్మ దగ్గరికి నిన్ను మీ అమ్మతో కలపాలని తీసుకొని వచ్చాను అని అనడంతో అవునమ్మమ్మ నాకు తెలుసు అనడంతో ఇక అంజలికి అర్ధరాత్రి ఎక్కిళ్ళు వస్తాయి. అలా ఎక్కిళ్ళు రావడంతో తన బాటిల్లో వాటర్ ఉండవు. అలా బయటికి రావడంతో వాటర్ తెచ్చుకుందాం అని అనుకుంటుంది. ఇక అలానే బయటికి వెళ్ళి అంజలి వాటర్ తీసుకురావడంతో ఇక వాటర్ పట్టుకొని రావడంతో కిచెన్లతో ఇక ఇంతలోనే గీతాంజలి కూడా వాటర్ కోసం వస్తుంది, ఎందుకంటే తన బాటిల్లో కూడా వాటర్ ఉండవు, తను కూడా వాటర్ కోసం వస్తుంది. ఇక అలా అంజలి కూడా కిచెన్లో అటువైపు తిరిగి ఉన్న అంజలిని చూసి భవిత నైటీ వేసుకున్నావా, నైటీ వేసుకున్నట్టుంది, భవిత ఏం చేస్తున్నావు ఈ టైంలో కిచెన్లో అని పిలవడంతో ఇక అంజలి ఒక్కసారి ఉలికిపడి ఇక అమ్మ వచ్చింది, ఇప్పుడు నన్ను ఈ నైటీలో చూసిందంటే అమ్మ చాలా గొడవ చేస్తుంది, అసలు ఏం గొడవ చేస్తుందో ఏమో అని చాలా టెన్షన్ పడుతుంది. తన నైటీ వేసుకున్నది గీతాంజలికి తెలియదు. అలా సైలెంట్గా ఉండడంతో భవిష్యత్ అన్నీ ఎందుకు పిలుస్తుంటే పలకడం లేదు, ఫేస్ ఎందుకు చూపెట్టడం లేదు, అటు తిరిగి ఎందుకు నిలబడ్డావు, ఇటు తిరుగు అనడంతో ఇక అంజలి చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ తన అమ్మ సైడు తిరుగుతుంది. అలా తిరగడంతో అంజలి వేసుకున్న నైటీని చూసి గీతాంజలి షాక్ అయిపోతుంది. అలా షాక్ అవ్వడంతో ఇక భవితను మాత్రం గట్టిగా భూమి దద్దరిల్లేలా పిలుస్తుంది. భవిత అని పిలవడంతో ఇక భవిత పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకమ్మా అలా పిలుస్తున్నావు, నేను ఎక్కడో లేను కదా, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నావు మమ్మీ అనడంతో ఇక అందరూ ఉలిక్కిపడి వచ్చేస్తారు. అప్పుడు రావడంతో గీతాంజలి గట్టిగా భవిత అసలు ఈ నైటీ ఎవరిచ్చారు దీనికి అడగడంతో అదేంటి మమ్మీ నిన్ను అడిగాను కదా, నిన్ను అడిగే తీసుకున్నాను కదా, అదేంటి మళ్ళీ అడుగుతున్నావేంటి అనగానే నువ్వు అడిగింది ఏంటి నైటీ ఉందా మమ్మీ అని అడిగావు, ఆ నైటీ నీకు అనుకొని నేను నిన్ను నైటీ తీసుకోమని చెప్పాను, ఇది ఈ అంజలికి అని నువ్వు ఫస్ట్ చెప్పి ఉంటే అసలు నేను నైటీ తీసుకోమని చెప్పేదాన్నే కాదు
అని గట్టిగా కోపంతో చెప్తుంది గీతాంజలి. ఇక అలా చెప్పడంతో భవిత మాత్రం చాలా షాక్ అయిపోతుంది. అలా షాక్ అయి నన్ను క్షమించు మమ్మీ, నువ్వు అలా నేను అంత దూరం ఆలోచించలేదు అనడంతో, లేదు నువ్వు ఆలోచించాలి, అసలు నాకు ఇదంటే నాకు ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, ఇది నా బట్టలు ఎలా వేసుకుంటుంది, నా బట్టలు ఇస్తే నేను ఎలా ఒప్పుకుంటాను, అసలు ఆ మాత్రం నీకు తెలివి ఆలోచన అనేది లేదా, నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదా అని అనడంతో ఇక అప్పుడు భవిత సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించు మమ్మీ అని అడగడంతో, అసలు క్షమించమని అడగడంతో అసలు ఇక అంజలిని తిడుతుంది. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకొని ఆ నైట్ నాకు ఇచ్చేయి అనడంతో ఇక అలా భువనచంద్ర వచ్చి కూడా, ఏంటి గీతు ఎందుకు అలా అడుగుతున్నావు, ఇప్పుడు అర్ధరాత్రి ఏంటి గొడవ అనగానే, గొడవ కాదు నాకు మండిపోతుంది, వెళ్ళి నువ్వు నైట్ చేంజ్ చేసుకొనిరా అని అనడంతో అలా చెప్పగానే ఇక రూమ్కు వెళ్తుంది అంజలి. అలా వెళ్ళిన అంజలిని వాళ్ళ అమ్మమ్మ, ఏమైందమ్మా, ఏంటో గొడవ అవుతున్నట్టుంది, అరుస్తుండ్రు, ఎవరమ్మా అంటే, నేను అమ్మ నైట్ వేసుకున్నాను కదా, అమ్మ నన్ను నైట్లో చూసింది అమ్మమ్మ, ఇప్పుడు నైట్ తీసేసి ఆ నైట్ అమ్మ తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తుంది అనడంతో ఇక అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంటుంది, సరే నువ్వు నైట్ మార్చుకొని నన్ను కూడా కిందికి తీసుకొని వెళ్ళు అని అనడంతో ఇక రత్నాన్ని తీసుకొని ఇక నైటీని తీసుకొని ఇక వెళ్తుంది అంజలి. అప్పుడు గీతాంజలికి చాలా కోపం వచ్చి, అసలు నేను అమ్మని ఎవరు తీసుకురమ్మన్నారు, అమ్మని ఎందుకు డిస్టర్బ్ చేశావు, అమ్మని ఎందుకు కిందికి తీసుకొచ్చావు, నేను ఎవరు తీసుకురమ్మన్నారు అని గట్టిగా అరవడంతో, ఆమె తీసుకురావడం ఏంటి, నీ అరుపులకు నాకు నిద్ర పట్టలేదు, నిద్ర నాకు మేలుకో వచ్చేసింది అని అనడంతో ఇక గీతాంజలికి అయితే చాలా కోపం వస్తుంది. ఇక అంజలి మీద ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇగో ఇలా ఇచ్చేయి నా నైటీ, నువ్వు అసలు ఈ నైటీ ఎందుకు వేసుకున్నావు అనగానే, ఏంటి ఒక నైటీ వేసుకున్నంత మాత్రం అయ్యేదేముంది, నైటీ దగ్గర ఎందుకింత గొడవ పడుతున్నావు, ఎందుకింత అడ్జేస్తున్నావు అనడంతో, నేను అసలు ఈ నైటీ ఇది వేసుకున్నందుకు నాకు చాలా చిరాగ్గా ఉంది, ఒకవేళ ఈ ఇంట్లో పని మనిషి వేసుకున్నా కూడా నేను ఏం అభ్యంతరం చెప్పేదాని కాను, ఇది వేసుకుంది కాబట్టి నాకు ఈ నైటీ అసలు నా కళ్ళ ముందు కూడా కనిపించొద్దు, అసలు దీన్ని చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది, ఈ నా నైటీ వేసుకొని ఇది నా కళ్ళ ముందే తిరుగుతుంది కాబట్టి అసలు ఈ నైటీని నేను ఏం చేస్తానో చూడు, ఇప్పుడు ఈ నైటీ ఉండనే ఉండదని తీసుకుపోయి నైటీని మంట పెట్టి అంటించి తలగబెట్టేస్తుంది. అలా తలగబెట్టడంతో ఇక అందరూ షాక్లో ఉంటారు. ఇక అలా షాక్లో ఉండడంతో అది చూసిన రత్నము ఇక షాక్లో ఉంటుంది. అలా బాధపడుతూ అంజలితో ఇలా ఉంటుంది, అమ్మ రత్నము, మనం ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం, ఇక్కడ మనకు విలువ లేనప్పుడు మనం ఉండకూడదు, వెళ్ళిపోదాం అనడంతో అప్పుడు అమ్మ ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఎందుకు వెళ్తా అంటున్నావు అమ్మా అని అనడంతో, అవునమ్మా మరేం చేయమంటావు, అసలు నీకు గీతాంజలి అంటే అస్సలు పడడం లేదు, నీకు ఇష్టం లేదు, అపరాత్రి రాత్రి అనకుండా చూడకుండా నువ్వు బట్టలు కాల్చేస్తున్నావు, అలా కాల్చడం ఎంతవరకు కరెక్టు, నీకు ఎలా అనిపిస్తుంది, నువ్వు ఇలా చేసినప్పుడు నాకు అసలు నచ్చడం లేదు, నాకు అసలు ఉండాలనిపిస్తలేదు, ఆల్రెడీ మీ నాన్న చనిపోయి ఇంట్లో ఒక మనకు కీడు జరిగింది, ఇప్పటికే మనం కోలుకోవడం లేదు, అసలు నాకు ఇంకా ఉండాలనిపించడం లేదు, నేను మనిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అనడంతో ఇక అప్పుడు అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అనడంతో, అవునలుడు గారు, అసలు నా పెంపకం ఇదేనా, మరి ఇలా గీత ఇలా చేయడం ఏంటి, చిన్న నైటి దగ్గర ఇంత కోపం ఏంటి, ఇంత పట్టింపు ఏంటి, నా పెంచిన పెంపకం ఇదేనా, అసలు నాకు చిరాగ్గా ఉంది, నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది అనడంతో ఇక గీతాంజలి మాత్రం ఇక లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో ఇక అప్పుడు ఇలా, అత్తయ్య క్షమించండి అత్తయ్య, తన గురించి తెలుసు కదా, ఇలా ఎందుకు అత్తయ్య ఇలా మాట్లాడుతుంది అనడంతో, నేను ఇప్పుడు ఇలా మాట్లాడకపోతే ప్రతిసారి అంజలి విషయంలో ఇలా చేస్తుంటే ఈ పాపం అంజలి ఏమైపోతుంది అల్లుడు, ప్రతిసారి ఇలా చేయకుండా ఉండడానికి నేను ఇలా చేశాను అనడంతో, కరెక్టే అత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే, ఇలా మీరు చేస్తుంటే అంజలిలో కూడా మార్పు వస్తుంది, ఇలా చేయకుండా ఉంటుంది అని తన అల్లుడు చెప్పడంతో ఇక పూర్ణచంద్రను అంజలికి ఇలా చెప్తాడు, ఏమనుకోకమ్మా అంజలి, తన గీతాంజలి మాటలు నువ్వేం పట్టించుకోకు, తన కోపం ఉంది కాబట్టి అలా ఉంది, ఏమనుకోకండి అల్లుడు అనగానే, ఏం అవసరం లేదులేండి, నా మనమోడు మనీషు తీసుకొని వస్తాడు, నేను తనకు కాల్ చేసి చెప్తాను, మీరేం తీసుకురావద్దు అనడంతో ఇక సరే అని చెప్పేసి
వెళ్తాడు. ఇక కానీ అంజలి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో ఆలోచనలో ఉంటుంది. అలా ఆలోచించడంతో వాళ్ళ అమ్మమ్మ అంటుంది, ఏంటి అంజలి మీ అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకుంటుంది, ఎందుకు ఇంత కోపంగా ఉంది అని ఆలోచిస్తున్నావా అంటే, అవునమ్మమ్మ నా మీద అమ్మ ఎందుకు ఇంత కోపంగా ఉంది, అసలు కారణం నేనే కదా, అసలు అమ్మ కోపం కారడానికి కూడా నేనే. ఏదో ఒకరోజు తన కన్న కూతురు నేనని తెలిసిన రోజు అమ్మ నాతో చాలా సంతోషంగా ఉంటుంది, నా మీద ఉన్న కోపాన్ని ప్రేమగా చూపిస్తుంది, తను నన్ను గట్టిగా హగ్ చేసుకుంటుంది, అప్పుడు నా పైన ప్రేమ చూపిస్తుందమ్మమ్మ అనడంతో, ఇక ఏదైనా సరే తల్లి నీకు చాలా ఓపిక ఇచ్చాడు దేవుడు, నీకు చాలా సహనం ఉందమ్మా, నువ్వు మీ అమ్మ ఎంత చేసినా కూడా ఎంతో సహనంతో ఓపికతో ఉంటున్నావు అనడంతో ఇక అమ్మమ్మ అని ఒక విషయం అంజలి ఇవాళ అమ్మమ్మని అడుగుతుంది. ఇక అడగమ్మ ఏంటో చెప్తాను అనడంతో, ఇక అప్పుడు నన్ను కన్న తండ్రి మీకు తెలుసా అమ్మమ్మ, అసలు నా తండ్రి ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేడా, అసలు ఏమైంది అమ్మమ్మ అనడంతో, కానీ నాకు అతని గురించి ఏం తెలియదమ్మమ్మ, నాకేం తెలియదమ్మా, మీ అమ్మ చదువుకునే టైంలో తనని ప్రేమించింది, కాకుంటే ఈ ఊర్లో కాదు వేరే ఊర్లో ఉండి చదువుకునేది, తనను ప్రేమించి తనకు తన సర్వస్వం అర్పించి తను ప్రెగ్నెంట్ అయి తను మీ తాతకి మా మామయ్యకి అవడంతో ఇక వాళ్ళకి తెలియడంతో వాళ్ళు చాలా కోపం వచ్చి ఇక అప్పుడు మీ నాన్నకి వాళ్ళ అమ్మ విషయం చెప్పి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ మీ నాన్న మాత్రము మీ అమ్మకు 9 నెలలు నిండే వరకు కూడా రాలేదు. అలా ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నను ఒప్పించి అందరితో మాట్లాడి వస్తా అన్నతను వారం అయిపోయింది, నువ్వు పుట్టావు, నువ్వు పుట్టినాక కూడా రాలేదు మీ నాన్న. అలా రాకపోవడంతో ఇక ఎవరికైనా తెలిస్తే చుట్టాల్లో బంధువుల్లో సమాజంలో పరువు పోతుందని, కానీ మీ మామయ్య ఆలోచించి తన చెల్లి భవిష్యత్తుకు ఏ ఆటంకం కలగొద్దని తన చెల్లి భవిష్యత్తు గురించి ఆలోచించి నిన్ను పుట్టగానే పురిట్లోనే చచ్చిపోయావని చెప్పి మీ మామయ్య అనాథ శరణాలయంలో నిన్ను వదిలేశాడమ్మా అనగానే, అంటే మా నాన్న గురించి ఎవరికి తెలియదా, అసలు ఎప్పుడు కూడా రాలేదా అనగానే, లేదమ్మా తను ఎవరం కూడా చూడలేదు, తనని ఎప్పుడు కూడా రాలేదు, కాకుంటే మీ నాన్న పేరు మాత్రం తెలుసమ్మా, మీ నాన్న పేరు రాజకుమార్ అని తెలుసు, కానీ మీ నాన్న ఎలా ఉంటారో కానీ ఎవరికి తెలియదు అనగానే, ఎవరికి తెలియదా మా నాన్న అని అంజలి అనడంతో, సారీ తెలియదమ్మా, ఒక మీ అమ్మకు మాత్రమే తెలుసు అనడంతో అప్పుడు మనిషికు కాల్ చేస్తాడు వాళ్ళ నాన్న. అలా చేయడంతో తన ఫ్రెండు ఒకతను వస్తున్నాడు, నా ఫ్రెండు వస్తున్నాడు పేరు కుమార్, తను వస్తున్నాడు, ఒకవేళ తనని తీసుకువెళ్ళి మన అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా తనను పరిచయం చెయ్యి అలా అనడంతో తన ఫ్రెండ్ అని చెప్పి తనను గీతాంజలి వాళ్ళకు కూడా పరిచయం చేయడం అనడంతో తను ఇండియాకి వస్తాడు. అలా రావడంతో తను మనిషిని చూసి, అసలు నా ఫ్రెండు శంకర్ చాలా అదృష్టవంతుడు, అసలు నీలాంటి ఫ్రెండ్ ఉండడంతో ఎంతో అదృష్టవంతుడు అనడంతో, మీకు ఎంతమంది అంకుల్ పిల్లలు ఉన్నారా, మీకు ఎంతమంది ఏం విశేషాలు అనడంతో, నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండానే ఉన్నాను అనడంతో, కానీ మనిషి షాక్ అయి, అదేంటి అంకుల్ మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి, పెళ్లి చేసుకోకుండా ఎలా ఉన్నారు అంకుల్, ఎందుకు చేసుకోలే అనడంతో, అవును బాబు నేను పెళ్లి చేసుకోలేను, దానికి చాలా కారణం ఉందిలే అనడంతో, పెళ్లి చేసుకోలేదు కానీ నా తమ్ముడి కూతుర్ని నేను పెంచుకుంటున్నాను, తను కూడా నాతో పాటు దుబాయ్లోనే ఉంటుంది అని చెప్పడంతో, కానీ మనీష్ మాత్రం ఇక ఎక్కువ అడగడు, ఎందుకంటే తన పర్సనల్స్ తెలుసుకోవాలని అనిపించలేదు మనీష్కు, అలానే చెప్తాడు కూడా. అలా చెప్పడంతో ఇక రత్నం అప్పుడే వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేయమని వాళ్ళ అమ్మమ్మకు అంజలికి చెప్తుంది, మనీష్కు కాల్ చేయమని మనీష్కు ఫోన్ చేయమని చెప్పడంతో ఇక వెంటనే ఫోన్ చేసి ఇక ఇలా అడుగుతుంది, ఏంట్రా మర్చిపోయావా, మాకు ఫోన్ కూడా చేయడం లేదు కదా అని, ఎందుకు ఫోన్ చేయడం లేదు అని అడగడంతో, అదేంటి నానమ్మ నువ్వు నీ కూతురు దగ్గర ఉన్నప్పుడు నీ కూతురు నిన్ను చాలా బాగా చూసుకుంటుంది కదా అని నేను ఫోన్ చేయడం లేదంటే, అంజలిని మాత్రం మంచిగా చూసుకుంటుందా, మరి ఏం జరుగుతుందో అమ్మమ్మ అనడంతో, సరే కానీ అంజలికి నైటీలో డ్రెస్సులు తీసుకొనిరా నువ్వు వచ్చేటప్పుడు అని చెప్పడంతో, సరే అమ్మమ్మ, సరే నానమ్మ నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని నేను నా అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాను. అలా రావడంతో ఇక అలా ఫోన్ చేసి ఇక అలా నానమ్మకు చెప్తాడు, భువనచంద్రకు కూడా చెప్తాడు. అలా చెప్పడంతో
ఇక గీతాంజలితో కూడా భువనచంద్ర చెప్తాడు, మీ అన్నయ్య ఫ్రెండ్ ఎవరో వస్తున్నాడంట దుబాయ్ నుండి, ఏదో బిజినెస్ వర్క్ పైన వచ్చాడట, మీ అన్నయ్య మనకు కూడా పరిచయం చేయమని చెప్పాడంట, మనిషి తనని తీసుకొని వస్తున్నాడు అని చెప్పడంతో ఇక ఈరోజు మనిషి తనని తీసుకొని వస్తున్నాడని చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, మరి మనిషి తీసుకొస్తున్న ఆ దుబాయ్ ఫ్రెండ్ ఎవరు, మరి గీతాంజలికి ఏమవుతాడు, అంజలికి ఏమవుతాడు, మరి వాళ్ళందరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, మరి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడంతో మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అందుతాయి. మరి అంజలిని గీతాంజలి కూతురుగా యాక్సెప్ట్ చేసి, కూతురని తెలిసి తన దగ్గరికి తీసుకొని తన ప్రేమను పంచాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు? అలా కోరుకునే వాళ్ళు కూడా ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.